మన దేశంలో మన సంప్రదాయాలు, మన పురాణ పాత్రలు ఎంతో గౌరవం పొందాయి. కానీ ఇటీవలి కాలంలో ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు మన మనసుని కదిలించేలా చేస్తాయి. ఈ యూట్యూబర్ నా అన్వేషణగా పిలువబడే వ్యక్తి సీతమ్మ, ద్రౌపది వంటి ప్రసిద్ధ పురాణ పాత్రల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవి కొంతమంది వ్యక్తుల దృష్టిలో అనుచితంగా, అసభ్యంగా అనిపించాయి. ఇవన్నీ వైరల్ అయ్యే క్రమంలో సోషల్ మీడియా ఒక పెద్ద ఫోరంగా మారింది. ప్రజలు ఫిర్యాదు చేయడం, చర్చలు జరగడం, పోలీస్ కేసులు నమోదు కావడం, ఇలా అనేక పరిణామాలు వచ్చాయి. మన పురాణ కథలు కేవలం కథలు కాదు, అవి మన సంస్కృతి, మన విలువలను చూపే ప్రతీకలు. ఇలాంటి పాత్రలను గౌరవంగా చూడడం, వాటిని సత్యమైన కవిత్వంలో సున్నితంగా, మర్యాదపూర్వకంగా ప్రస్తావించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. మనం మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా, ఆలోచనతో ఉపయోగించాలి. ఒక చిన్న అపహాస్యం కూడా పెద్ద వివాదానికి, సామాజిక కలకలానికి దారితీస్తుంది. అనేక మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా క్రియేటర్స్ ఈ ఉదాహరణ ద్వారా ఒక పాఠం నేర్చుకోవాలి. మనం చేసే వ్యాఖ్యలు, మనం చూపే అభిప్రాయాలు పెద్ద పర్యవసానాలను కలిగించగలవు. మన పురాణాల, మన దేవతల, మన వారసత్వం మీద సరైన గౌరవం చూపడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఒక సమాజపు బాధ్యత కూడా. మన సంస్కృతి, మన చరిత్రలను రక్షించడం, పొరపాట్లతో బాధాకర పరిణామాలను, తాలూకు పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండటానికి ఒక మార్గం. సాంకేతికత, యూట్యూబ్, సోషల్ మీడియా మనకు శక్తివంతమైన వేదికలను ఇస్తున్నాయి. కానీ ఈ శక్తిని జాగ్రత్తగా, బాధ్యతతో వాడాలి. ఒక చిన్న పదం, ఒక చిన్న వ్యాఖ్య కూడా సమాజంలో పెద్ద ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఘటనలు మనకు ఒక హెచ్చరిక. మనం చేసిన ప్రతి వ్యాఖ్యకు, ప్రతి వీడియోకు, ప్రతి కంటెంట్కు ఫలితాలు ఉంటాయి. ఫలితాలు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, చట్టపరంగా, సామాజికంగా మరియు సార్వజనికంగా కూడా ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు, మనం సృష్టించేటప్పుడు ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న జాగ్రత్త కూడా పెద్ద సమస్యలు ఎదురుకాకుండా చేయగలదు. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసిన తర్వాత పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో చెప్పినట్టుగా అన్వేష్ వీడియోల్లో హిందూ దేవతలపై అనుచిత, అభద్ర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఈ కేసు మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓవర్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ మెటా ద్వారా డిలీట్ చేయబడింది. ఇది పోలీసు సూచన ఆధారంగా జరిగింది. చూస్తున్న వీడియోలు మత ఉద్రిక్తతను పెంచుతున్నాయి అంటూ పరిశీలన జరిగి ఈ చర్య తీసుకున్నారు. 2025లో సైబరాబాద్ పోలీస్ అతనిపై కేసు నమోదు చేసింది. ఎందుకంటే ఒక వీడియోలో అన్వేష్ తొలి టాప్ పోలీస్, డీజీపీ, స్థానిక ఐఏఎస్ అధికారులపై 300 కోట్ల రూపాయల బెట్టింగ్ యాప్ హెచ్చరికలందారని, లంచాలు తీసుకున్నారని అసత్య ఆరోపణలు చేశాడు.